టెంపరీగా రిలాక్షన్ రావటం తగ్గిపోవటం తర్వాత ఇది మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇంకా ఆరోగ్యం చెడిపోద్ది, ఇంకా మనిషి బతకడం అనవసరం. ఇట్లా స్త్రీలలో ఇట్లా భయం ఉంది సార్. యాక్చువల్గా ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకుంటే, డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ రొమ్ము క్యాన్సర్ కనపడగానే కంప్లీట్ క్యూరింగ్, మళ్ళీ నార్మల్ స్టేజ్కి మళ్ళీ ఎప్పుడైతే పూర్వస్థితికి రావడానికి అవకాశం ఉంది. మిగతా క్యాన్సర్లో ఏమవుతుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో కారణం చేత ఏదో ప్రాబ్లం ఉందని చెప్పిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు అనుమానించి పరీక్ష చేయించినప్పుడు బయటపడే పరిస్థితి ఉంది. కానీ రొమ్ము క్యాన్సర్లో అలా కాదండి. మనకి రొమ్ములో ఉన్నటువంటి మహిళల్లో ఆ పాలు తీసుకొచ్చేటువంటి గ్రంథులు ఉంటాయండి, మిల్క్ గ్లాండ్స్. అక్కడ ఉన్నటువంటి అతి సున్నితమైనటువంటి ఆ మిల్క్ గ్లాండ్స్లో ఒక రకమైనటువంటి గట్టిదనం ఏర్పడుతుందండి. ఇది ఏమాత్రం ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకుంటే ఆ గ్లాండ్స్ తెలిసిపోతూ ఉంటాయి, అవి గట్టిగా తెలుస్తూ ఉంటాయి. ఈ పరీక్ష చేసుకునే విధానాన్ని ప్రతి స్త్రీ, ముఖ్యంగా 40 ఏళ్ళు దాటినటువంటి ప్రతి స్త్రీ కూడా ప్రతి నెల డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవడం అవసరం. అందులో ముఖ్యంగా మోనోపాజ్ అంటాం చూడండి. మోనోపాజ్ అంటే ఋతువు ఆగిపోయే టైం. ఋతువు ఆగుద్ది ఇంకా 2 సంవత్సరాలు అనుకున్నటువంటి ప్రతి స్త్రీ కూడా అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఋతువు ఆగిపోయిన తర్వాత కాదండి, ఆగుద్దు అనుకున్నప్పటి నుంచే ప్రతి 2 నెలలకి 3 నెలలకైనా సరే లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. లేదనుకుంటే అది చాలా చిన్న విషయం. డాక్టర్ దగ్గరికి వెళితే ఆ డాక్టర్ గారు శుభ్రంగా నేర్పుతారు వీళ్ళకి ఎలాగ చెక్ చేసుకోవాలి. ఇంట్లో వాళ్ళకి వాళ్ళే ఎలాగ ప్రతి నెల చెక్ చేసుకోవాలో నేర్పుతారు. అందుకని ఏంటంటే మిగతా క్యాన్సర్స్కి రొమ్ము క్యాన్సర్కి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే, తేడా ఏంటంటే, ఇది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటానికి గడ్డ తగిలింది అనుకోండి, గడ్డ తగిలింది కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు. గడ్డ లేదు, మెత్తగా ఉంది, రొమ్ము ప్రాంతం లోపల ప్రాంతం అంతా కూడా మృదువుగా ఉంది, ఎటువంటి గడ్డలో తగలట్లేదు అనుకోండి, అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అసలు రొమ్ము క్యాన్సర్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, గడ్డ కణితి అది ప్రతిదీ కొంచెం గడ్డలాగానే కనిపిస్తుంది లోపల ఉన్నది. కానీ దీంట్లో మనం తేడా ఏంటంటే, ఆ గడ్డ లోపల మృదువుగా ఉండి, అంటే ఇలా టచ్ చేస్తే పైన చర్మం మీద నుంచి మృదువుగా ఉండి, ఆ మృదువుగా ఉన్నది కదులుతూ ఉండి, అరే లేదా కదులుతుంది, గడ్డ వచ్చిందని చెప్పి 4-5 సార్లు దాన్ని ఎట్లా అంటే నొప్పి వచ్చి దానిలోంచి ఒక సన్నటువంటి నొప్పి సురుకు వస్తుందండి. అది ప్రమాదకరమైనది కాదు. మృదువుగా ఉండి కదులుతూ ఉండి పదే నొక్కడం వల్ల నొప్పి వస్తుంటే అది ప్రమాదమైంది కాదు. అలా కాకుండా గట్టిగా ఉండి, అంటే మృదువుగా ఉండదు, తగలటమే లోపల ఏదో ఫారెన్ మ్యాటర్ ఉన్నట్టు తగులుతుంది. గట్టిగా ఉండి నొప్పి గిప్పి ఎటువంటి లేకుండా ఏమీ లేదు. ఎంత గట్టిగా నొక్కినా ఎవరు నొక్కినా అసలు తర్వాత కూడా నొప్పి ఉండదు. కణితులు అలా కాదండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేదా ఇలా నొక్కి అలా నొక్కి చూసిన తర్వాత వాళ్ళకి దాదాపుగా 4-5 గంటలు ఇంటికి వచ్చిన తర్వాత కూడా కాస్త అక్కడేదో పెయిన్ అది అనిపిస్తుంటుంది. క్యాన్సర్ గడ్డలు అలా ఉండదండి. అది గడ్డ క్యాన్సరే అయితే ఏమీ సిమ్టమ్స్ ఉండవు, గడ్డ మాత్రం కనిపిస్తూ ఉంటుంది. ఇదే ఒక లక్షణం. ఇది అక్కడికి వెళ్తే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మనం అన్నట్టుగా ఆయుర్వేద భాషలో మనం ఇలా చెప్తున్నాం లక్షణాన్ని, వాళ్ళు అలా చెప్పరు. ఒకటే భాష, వెళ్ళిపోండి గడ్డలో ఉన్నాయనుకోండి రొమ్ములో, అది వెళ్ళిపోతారు, దానికి మెమోగ్రామ్ చేయించుకురామంటారు. మెమోగ్రామ్ చేయించితే ఎన్ని లోపల గడ్డలు ఉన్నాయో తెలిసిపోతాయి. అది మెమోగ్రామ్లో వచ్చింది కాబట్టి, గడ్డలు ఉన్నాయని తెలుస్తుంది కాబట్టి దాన్ని బయాప్సీ చేద్దాం అంటారు. అల్ట్రాసోనిక్ దీంట్లో చేస్తుంటారు, రకరకాలుగా చేస్తారు. అది నిజంగా బయాప్సీ చేసిన తర్వాత అది క్యాన్సరే అయితే మాత్రం ఇమీడియట్గా పెద్ద ట్రీట్మెంట్కి వెళ్ళిపోవాల్సిందే. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే, మిగతా రోగాలన్నిటికీ మనం ఆయుర్వేదంలో కూడా కాళ్ళ నొప్పులకి, కీళ్ళ నొప్పులకి, ఆస్తమాకి, ఇటువంటి మొండి దీర్ఘవ్యాధులకు కూడా కొన్నాళ్ల పాటు వైద్యం చేస్తే తగ్గుదని చెప్పొచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, వైద్యుడికి మందులకి రెండింటికి ఓపిక ఉన్న పేషెంట్కి కూడా ఓపిక ఉండాలి. అటువంటి రోగం అది, ఖరీదైన రోగం. ఆయుర్వేద వైద్య విధానం అనివ్వండి, లేకపోతే ఇంకో విధానం అనివ్వండి, ఏ విధానంలో అయినా దానికి ఖరీదైనటువంటి మందులు